వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని అస్తవ్యస్తం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ 5 ఏళ్లు వ్యవసాయాన్ని గాలికొదిలేసి రైతుల్ని రోడ్డున పడేశారన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఘంటసాలలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని అచ్చెన్నాయుడు ప్రారంభించారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఒక పాత్రికేయ సమావేశం పెట్టి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రైతన్న మీకోసమని పెట్టాడు, రైతుని రోడ్డు మీద పడేశాడని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే ఏమైనా అనుకుంటారని కూడా ఆలోచన చేయకుండా నాకు ఒక టీవీ ఉంది, ఒక పేపర్ ఉంది, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ పనికిమాలిన టీవీ పేపర్లో తాటికాయంత అక్షరాలతో రాస్తారు, రైతులు నమ్మేస్తాడని మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది. ఆ వ్యక్తి ఇప్పుడే ఆకాశం నుంచి దిగి రాలేదు, లేకపోతే ఇప్పుడే వచ్చి మాట్లాడితే అయ్యయ్యో కొత్తవాడు ఇప్పుడే వచ్చాడు ఏదో మాట్లాడుతున్నాడంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పాలన చేశాడు, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలగబెట్టాడు. 5 సంవత్సరాల్లో వ్యవసాయాన్ని గాలి కొదిలేసి రైతుల్ని రోడ్డు మీద పడేసినటువంటి వ్యక్తి ఈరోజు మన ప్రభుత్వం గురించి, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుందని చెప్పి